మన శరీరానికి 300 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ప్రతిరోజు అవసరం. బాడీకి అవసరమైన ఈ కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేస్తుంది. లివరే తయారు చేసుకుని సప్లై చేస్తుంది కాబట్టి ఇక బయట నుంచి కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలను మనం తినవలసిన పని లేదు. ఒకవేళ కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు తిన్నామనుకోండి, బాడీ తయారు చేసేది మరియు బయట నుంచి వెళ్ళేది కాంబినేషన్లు ఎక్కువైపోయి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత ఈ కొలెస్ట్రాల్ని లివర్ తయారు చేసే దాంట్లోనే గుడ్ కొలెస్ట్రాల్ని మన లివర్ ఎక్కువ తయారు చేయాలంటే మనం లివర్కి ఎలాంటి హెల్ప్ చేయాలో ఇక్కడ ఆలోచించాలి. మనం అందించే ఆహారాల్లో కొవ్వులు సహజంగా ఉండాలి. వేడి చేస్తే కొవ్వులు చెడిపోతాయి. అందుకని వేడి చేయకుండా మరిగిస్తే నూనె కొవ్వు చెడిపోతుంది. అందుకని విత్తనాల రూపంలో కొవ్వులు సహజమైన కొవ్వులు అనమాట. వేరుశనగపప్పులు, కొబ్బరి, నువ్వులు, బాదం, పిస్తా, జీడిపప్పులు, పుచ్చగింజలు ఇవన్నిటిలో కొవ్వులు సహజమైన కొవ్వులు. సహజమైన కొవ్వులతో పాటు హై ప్రోటీన్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి. ఇలా కొవ్వులతో పాటు ప్రోటీన్, ఫైబర్ ఈ రెండు కాంబినేషన్ ఎక్కువ ఉంటే ఇలాంటి ఆహారాలు మెల్లగా గ్లూకోజ్గా మారి మెల్లగా రక్తం లోపలికి వెళితే ప్రోటీన్ బాగా అందటం ద్వారా మన లివర్ గుడ్ కొలెస్ట్రాల్ని, హై డెన్సిటీ లైపోప్రోటీన్స్ని మంచిగా పెంచుతుంది. అంటే ఇట్లా హై ప్రోటీన్ మీరు తినరు, డైరెక్ట్ కొవ్వులే తినేశారనుకోండి నూనెలాగా, మరి ఇట్లాంటివన్నీ కూడా చెడ్డ కొలెస్ట్రాల్ తయారవడానికి కారణమవుతాయి. మరి మంచి కొవ్వుల రూపంలో కనుక ఇట్లా గింజలను కనుక మీరు తిన్నారు అంటే గుడ్ కొలెస్ట్రాల్ మీ లోపల బాగా పెరుగుతుంది. మీ లివర్ గుడ్ కొలెస్ట్రాల్ తయారు చేసేటట్టు మీరు దానికి మంచి ముడిసరుకు రా మెటీరియల్ అందిస్తే ఇలా చాలు. మీరు రా మెటీరియల్ బ్యాడ్ది అందించారనుకోండి, మీ లివర్ చెడ్డ కొలెస్ట్రాల్ తయారు చేస్తుంది. మరి అందరికీ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత మేలు చేస్తుందో తెలుసా? మీ లోపల పేరుకునే చెడ్డ కొలెస్ట్రాల్ని కూడా చీపుర్లాగా ఊడ్చుకొచ్చేసి నువ్వు పేరుకుంటే నేను ఊరుకుంటానా, రా బయటికి వెళ్దామని హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలన్నింటినీ వాష్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అది పెరగటానికి ఎండు విత్తనాలే హై ప్రోటీన్, హై ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఉండే విత్తనాలు. వీటిని బాగా తినండి, చక్కటి లాభం పొందండి.